వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. తెలుగు రాష్ట్రాలను భూకంప భయం వెంటాడుతోందా? ఎపిక్ ఎర్త్క్వేక్ రీసెర్చ్ సంస్థ రిపోర్ట్లో నిజమెంత? తెలంగాణలో భారీ భూకంపాలు వస్తాయా? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డేంజర్ జోన్లో ఉందా? తెలుగు రాష్ట్రాలు ఏ భూకంప జోన్లో ఉన్నాయి? అప్రమత్తం అవ్వాలా, ఆందోళన వద్దంటారా? తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు వచ్చే అవకాశాలపై ఇప్పుడు లంచ్ అవర్ డిబేట్లో ఇన్ డీటెయిల్గా చర్చించబోతున్నాం. పబ్లిక్ ఎక్కడైతే 2 రోజుల నుంచి ప్యానిక్ గురవుతున్నారో పూర్తిగా దానికి సంబంధించి సైంటిఫిక్గా ఈరోజు 10 టీవీ మీకు క్లారిఫై చేయబోతోంది. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు శ్రీ నగేష్ గారు, రిటైర్డ్ ఎన్జీఆర్ఐ సైంటిస్ట్, అలాగే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిటైర్డ్ డైరెక్టర్ మహేందర్ రెడ్డి గారు కూడా డిబేట్లో జాయిన్ అవుతున్నారు. నగేష్ గారు, గత 2 రోజులుగా మన వార్తలు చూస్తున్నాం. ఎర్త్క్వేక్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన ఒక రిపోర్ట్, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ భూకంపాలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు ఇక్కడ రామగుండం, తెలంగాణలో మిగతా ప్రాంతాలు కూడా ఎఫెక్ట్ కాబోతున్నాయి అంటూ ఒక ఎక్స్ వేదికగా వచ్చిన ఒక రిపోర్టు ఆ సంస్థ చేసిన. ఇది ముందు ఆ సంస్థ ఎక్స్లో ఏం మాట్లాడిందో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. యాజ్ పర్ అవర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్, upcoming significant earthquake possible near Ramagundam, Telangana, South India. Tremors may reach up to near Hyderabad, Warangal, Amravati, Andhra Pradesh and Maharashtra. దానికి సంబంధించి మ్యాగ్నిట్యూడ్ కూడా వాళ్ళు కొన్న టెక్నికల్ అంశాలని ఇక్కడ పొందుపరుస్తున్నారు. నగేష్ గారు, ఇది ఎంతవరకు నమ్మాలి? ఇది ఎప్పుడైతే ఈ సంస్థ ఎక్స్ వేదికగా ఈ ట్వీట్ చేసిందో అక్కడ నుంచి ఒక రకమైన చర్చ, ఎందుకంటే లేటెస్ట్గా థాయిలాండ్, మయన్మార్లో భూకంపం రావటం, మనం కూడా ఎఫెక్ట్ అవుతామేమో, మొన్నటి వరకు సేఫ్ జోన్లో ఉన్నామని అన్నారు, ఇప్పుడేమో భారీ భూకంపాలు వస్తాయంటున్నారు అన్నది ఒక ప్రజల్లో ఒక రకమైన చర్చకు దారితీసింది. నా ఒక్కడికే నిన్నటి నుంచి దాదాపు ఒక 20-30 మంది అడిగారు, నిజంగా భారీ భూకంపాలు వస్తున్నాయా, భారీ భూకంపం అంటున్నారు అని. కొంత క్లారిటీ ఇస్తారు సార్ నగేష్ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, అర్త్క్వేక్ ప్రిడిక్షన్ అనేది పాసిబిలిటీ లేదు. ఎందుకు అర్త్క్వేక్ ని మనం ఎందుకు ప్రిడిక్ట్ చేయలేమంటే, ప్రస్తుతం ఉన్న మనం శాస్త్రీయ పరంగా ఏదైతే అధ్యయనాలు చేస్తున్నామో భూమి పైన నుంచి లోపలికి వివిధ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనం సైంటిఫిక్ పరంగా అధ్యయనం చేస్తున్నాం. భూకంపాలు 2 కిలోమీటర్ల నుంచి 670 కిలోమీటర్ల దాకా భూమి లోపల ఉత్పన్నం అవుతూ ఉంటాయి. సో అంటే మీకు ఎంత వ్యత్యాసం ఉందో. అలాగే మనకి మ్యాగ్నిట్యూడ్ 1 నుంచి గత 150 సంవత్సరాల్లో మన దగ్గర ఇన్స్ట్రుమెంటల్లీ రికార్డెడ్ అర్త్క్వేక్స్ ఏవైతే ఉన్నాయో, అది మ్యాక్సిమం అర్త్క్వేక్ 1960 చిలీలో 9.5 9.6 మ్యాగ్నిట్యూడ్. ప్రస్తుత పరిస్థితిలో మేము ఏదైతే గత 40-50 సంవత్సరాల నుంచి అందరం అధ్యయనం చేస్తున్నామో, భూకంప ప్రిడిక్షన్ అనేది సాధ్యం కాదు. అది నేను ఖరాఖండిగా చెప్తున్నాను. ఇప్పుడు ఆయన ఎవరైతే ఇచ్చారో, ఆయన ఏ శాస్త్రీయ పరంగా ఇచ్చారో నాకు తెలీదు, ఎందుకంటే అది ఆయన దాకా ఆయన విద్వత్కి నేను వదిలేస్తున్నాను. కానీ నేను ప్రజలకు చెప్పేది ఏమిటంటే, ప్రిడిక్షన్ అంటే నేను సమయం, ఎక్కడ, ఎప్పుడు, ఎంత తీవ్రతతో భూకంపం సంభవిస్తుంది, ఆ భూకంప కేంద్రం ఎక్కడుందో నేను చెప్పగలిగితే దాన్ని ప్రిడిక్షన్ అంటారు. అంటే ఏమిటి? 100% గా నేను ఈ అర్త్క్వేక్ లొకేషను, టైము, మ్యాగ్నిట్యూడ్ చెప్పగలిగితే దాన్ని ప్రిడిక్షన్ అంటారు. ప్రస్తుతం మన శాస్త్రీయ పరంగా ఏదైతే అధ్యయనం చేస్తున్నామో, గత 100 ఏళ్ల నుంచి మనకి ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినప్పటి నుంచి, భూకంపాలు లైక్లీహుడ్ ఎక్కడ సంభవించవచ్చు అనేది మటుకు అధ్యయనం అయిపోయింది. అంటే ఏమిటి? ఎక్కడైతే పలకలు ఢీకొంటున్నాయో, ఎక్కడైతే పలకలు ఉత్పత్తి అవుతున్నాయో, ఎక్కడైతే పలకలు రాసుకుంటున్నాయో అక్కడ మనకు భూకంపాలు వస్తాయి. అక్కడే వాటి కేంద్రాలు 95% ఉంటాయని అది మటుకు ప్రతి ఒక్కరికి, శాస్త్రవేత్తలకు, ఎవరైతే భూభౌతిక పరిశోధనాలయంలో మనం శాస్త్రీయ పరంగా చేస్తున్నామో మనందరికీ తెలుసు. సో ప్రస్తుతం ఉన్న ఫోర్కాస్ట్ ప్రిడిక్షన్ మీరు ఏదైతే చదివారో
అది నాకైతే ఏం చెప్పాలో తెలీదు. ఎందుకంటే ఎవరు 7 రోజులు సమయం ఇవ్వరండి ప్రిడిక్షన్ అంటే. నేను చెప్పాను కదా, ఓకే. వెదర్ కూడా ప్రిడిక్ట్ చేయరు, ఫోర్కాస్ట్ ఇస్తారు. ఇవాళ 50% వర్షం పడే సూచన ఉంది హైదరాబాద్ లో అంటారు. మీరు ఎప్పుడైనా వాళ్ళ వెదర్ ఫోర్కాస్ట్ చదివితే అవును సార్, ఫోర్కాస్ట్ అంటారు, ప్రిడిక్షన్ ఎవరు అనరు. అంచనా. సో గ్లోబలీ సైస్మాలజిస్ట్, గ్లోబలీ అర్త్ సైంటిస్ట్ కి ఇదైతే చాలా క్లియర్ గా ఉంది దట్ మనకి ఎర్త్క్వేక్ ప్రిడిక్షన్ ఇస్ నాట్ పాసిబుల్. మీరు రెండో ప్రశ్న ఏమడిగారంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏ సైస్మిక్ జోన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు రివిజన్ అయింది, ఐదర్ వి ఆర్ ఇన్ సేఫ్ జోన్ ఆర్ ఐదర్ వి ఆర్ ఇన్ డేంజర్ జోన్. అది సార్ నా ప్రశ్న. సార్ సేఫ్ డేంజర్ అనేది చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. అందుకే నేను దానికి కూడా ఒక చిన్న వివరణ ఇస్తాను సార్. సైస్మిక్ జోన్ మ్యాప్ రివైజ్ అయింది, డ్రాఫ్ట్ వచ్చేసింది, త్వరలోనే అది ప్రచురితం అవుతుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇది ఫస్ట్ టైం శాస్త్రీయ పరంగా సైస్మిక్ జోనింగ్ మ్యాప్ తయారు చేశారు. అంటే ఏమిటంటే పాత భూకంపాలు, పాత మన హిస్టారికలీ ఎర్త్క్వేక్స్ వచ్చిన నుంచి ఎంత యాక్సలరేషన్ జనరేట్ అయ్యాయో దాని నుంచి ప్రతి పాయింట్ 11 కిలోమీటర్లు, అంటే ఏమిటంటే దేశాన్ని ప్రతి 11 కిలోమీటర్లను విభజించి అక్కడ ఎంత భూమి ఎంత ఇంటెన్సిటీతో భూప్రకంపనలు రాగలుగుతాయో ఆ అధ్యయనం చేసి ఆ రివిజన్ మ్యాప్ ప్రకారంగా మనకి ఏమిటంటే ఇప్పుడు 5 జోన్స్ లో డివైడ్ చేసాం భారతదేశాన్ని. మొన్నటి వరకు 4, ఇప్పుడు 5 అయినాయి. సైస్మిక్ జోన్ 6 లో మ్యాగ్నిట్యూడ్ 8 ఎర్త్క్వేక్, 8.5 ఎర్త్క్వేక్ రావచ్చు. ఎందుకంటే అండమాన్ నికోబార్ లో 9.2 కూడా మనం చూసాం. అంటే అత్యధికమైన మహాభూకంపాలు ఏదైతే అంటామో అవి వస్తాయి. సైస్మిక్ జోన్ 5 లో మీకు 7 to 8 మధ్యలో రావచ్చు. సైస్మిక్ జోన్ 3 లో 6 and above. సైస్మిక్ జోన్ 2 లో లెస్ దెన్ 6, 5 అలా. ప్రస్తుతం మనం ఏదైతే 6, 5, 4, 3, 2 ఈ ఆఖరి 2 ఏదైతే మనం కింద హైరార్కీలో చూస్తే సైస్మిక్ జోన్ 2, సైస్మిక్ జోన్ 3 లో ఉభయ తెలుగు రాష్ట్రాలని విభజించారు. గోదావరి పరివాహక ప్రాంతాలు, కోస్టా ఆంధ్ర ఏదైతే ఉందో దాన్ని సైస్మిక్ జోన్ 3 కింద విభజించారు. తజిమా ఏరియా అంతా సైస్మిక్ జోన్ 2 కింద. అంటే ఏమిటి, మీకు ఎంత అత్యధికమైన భూకంపం రావచ్చు ప్రస్తుతం ఉన్న నాలెడ్జ్ తో మనం చెప్పగలుగుతాం. అంటే సైస్మిక్ జోన్ 2 లో మనకి 5.5 కన్నా తక్కువ రావచ్చు, 5 to 6 లేకపోతే 5.5 to 5.5 మన సైస్మిక్ జోన్ 3 లో రావచ్చు అని మనం ఒక ఇది చెప్పొచ్చు. పాత డేటాతో మనం ఏదైతే అధ్యయనం చేసి చెప్పగలం. సో సేఫ్ జోన్ అంటేనండి భూకంపాలు భూమి తయారైనప్పటి నుంచి, ఎప్పుడు ఉత్పన్నమైనప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. భూకంపాలని ఏదైతే ప్రకంపనలు అంటామో, భూకంపం వచ్చిన తర్వాత తరంగాలు ఏదైతే ప్రకంపనల కింద మారుతాయో వాటిని తట్టుకునేటట్టు మనం నిర్మాణం చేసుకోవాలి. ఇప్పుడు టోకియో ఉదాహరణ తీసుకోండి, అక్కడ మెగా ఎర్త్క్వేక్ వస్తుందని అప్పుడే ఫోర్కాస్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఈ ఏదైతే మైనమార్ ఎర్త్క్వేక్ మనం 2011లో చూసాం, వాళ్ళకు కూడా 9 మ్యాగ్నిట్యూడ్ భూకంపం వచ్చిన తర్వాత అవి ఎంత ప్రకంపనలు వచ్చినా కూడా వాళ్ళ బిల్డింగ్స్, వాళ్ళ స్ట్రక్చర్స్ అని ఉన్నాయి. కానీ సునామీ వల్ల వాళ్ళకి పెద్ద ఇది ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. సో సేఫ్ జోను, డేంజర్ జోను ఈ వ్యత్యాసం సైస్మిక్ జోన్ 2 to సైస్మిక్ జోన్ 6. మనం ఆ సైస్మిక్ జోనింగ్ మ్యాప్ లో 2, 3 లో ఉంది. సార్ మీరు లైన్లోనే ఉండండి సార్. మహేందర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే మహేందర్ రెడ్డి గారు. ఎస్ సార్, ఎస్ సార్, మీరు మొత్తం విన్నారు. అంటే మీ ఫోర్కాస్ట్ ఏంటి సార్? ఏదైతే ఈ సంస్థ ఇచ్చిందో దానికి సంబంధించి గత 2 రోజులుగా జరుగుతున్న చర్చ మీరు వినే ఉంటారు. ఇప్పుడు మీరు ఇంతకు ముందు నాగేష్ గారు కదా, నాగేష్ గారు ఆయన చెప్పారు, ఇప్పుడు వాట్ ఎవర్ ఈ సెడ్ ఇస్ 100% ట్రూ. నోబడీ కెన్ ప్రిడిక్ట్ చేయలేరండి ఎర్త్క్వేక్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎర్త్క్వేక్ వచ్చే ప్రోన్ ఏరియాస్ ఏముంటాయో, వీక్ జోన్స్ ఏముంటాయి, ఫాల్ట్ జోన్స్ ఏముంటాయి అనేది మాత్రమే డిమార్కేట్ చేసి పెట్టారు. ఏంటంటే ఐదర్ ఎన్జిఆర్ఐ విల్ డూ ఇట్ ఆర్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విల్ డూ ఇట్
దీస్ హ్యావ్ బీన్ మార్క్డ్. ఒక సీస్మోటెక్టానిక్ అట్లాస్ అనేది ఒకటి రిలీజ్ చేశారు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్టుగా జోన్స్ మార్క్ చేశారు, Zone 2, Zone 3 అని. ఇవన్నీ కూడా ఏంటంటే సీస్మో టెక్టానిక్ మ్యాప్ తయారు చేయడానికి మైక్రో సీస్మిక్ జోనేషన్స్ కూడా చేశారు. ఎందుకంటే అది షాలో పెనిట్రేషన్ టెస్ట్ చేసేసి జియోఫిజికల్ అండ్ జియాలజికల్ కండిషన్స్ చూసి వాళ్ళు మొత్తం ప్రిడిక్ట్ చేసి జోనేషన్ చేశారు, సీస్మిక్ జోనేషన్స్ అన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఏరియా ఏదైతే ఉందో అదంతా కోల్డ్ బెల్ట్ అండి. కోల్డ్ బెల్ట్ ఏంటంటే ఇది గోండ్వానా రిఫ్ట్ వ్యాలీ ఉంది, అక్కడ ఈస్టర్న్ ఘాట్స్ వస్తుంది, తర్వాత ఇక్కడ ధార్వార్ క్రేటాను ట్రై జంక్షన్ లాగా ఉండదు ఆ రామగుండం ఆ ఏరియాలో. దట్ ఈస్ ఎ నోన్ వీక్ జోన్ రిఫ్ట్ వ్యాలీ. అయితే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అనేది నోబడీ కెన్ ప్రిడిక్ట్. క్వశ్చన్ ఇస్ ఇఫ్ అట్ ఆల్ ఎనీథింగ్ కమ్స్ ఇట్ విల్ బి అలాంగ్ ది వీక్ జోన్స్. బట్ ఏంటంటే వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ, ఏ ఇంటెన్సిటీతో వస్తుంది, ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది మాత్రం ప్రిడిక్ట్ చేయలేరండి. వాట్ ఎవర్ దే హ్యావ్ టోల్డ్, ఐ హావ్ సీన్ దట్ అలర్ట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఇట్ లుక్స్ లైక్ సెన్సేషనలిజం అండ్ అన్నెసరీ పానిక్ క్రియేట్ చేయడానికి చేశారు. కానీ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం చేసే డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ తోని డెవలప్మెంట్ చేసుకుంటూ పోతారు వితౌట్ ఎనీ థింకింగ్. దే గో ఆన్ డూయింగ్ లైక్ కన్స్ట్రక్టింగ్ రోడ్స్, దెన్ బిల్డింగ్స్, దెన్ డిగ్గింగ్, డ్రిల్లింగ్, ఆల్ దిస్ మైనింగ్ యాక్టివిటీ ఇవన్నీ చేసుకుంటూ పోతారండి. అప్పుడు ఏమవుతుందంటే ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుంది. ఎందుకంటే అర్త్ హ్యాస్ టు అడ్జస్ట్ టు ద న్యూ సెట్టింగ్. అప్పుడు ఆ మూమెంట్స్ విల్ బి అలాంగ్ దిస్, ఈ పర్టికులర్ వీక్ జోన్స్ అలాంగ్ లో అది అడ్జస్ట్ అవుతుంది ఫర్ అబౌట్ ఫ్యూ సెకండ్స్ ఆర్ 1 minute ఆర్ వాట్ ఎవర్ టైం. ఆ అడ్జస్ట్మెంట్ లోనే దిస్ ట్రెమర్స్, దిస్ డిస్టర్బెన్సెస్ విల్ హ్యాపన్. అండ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అర్త్క్వేక్ తో ఏమి రాదండి, మనం కట్టుకునే ఇళ్ళు మీద పడి చనిపోతారు తప్ప పబ్లిక్. హలో రైట్, మహేందర్ రెడ్డి గారితో మళ్ళీ మాట్లాడదాం, ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. నగేష్ గారు, అంటే మన తెలుగు రాష్ట్రాల చరిత్రలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహేందర్ రెడ్డి గారు మాట్లాడండి సార్. మహేందర్ రెడ్డి గారు చెప్పండి సార్. అదే సార్, అంటే ఇప్పుడు ఇది వచ్చింది 1 week లో ఏదో జరగబోతుంది, ఈ తరహా వార్తలు, అంటే ఎవరైనా ఒకవేళ ఈ విధంగా గెస్ చేయగలిగితే ఫస్ట్ ఆ రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలి? ఇట్లా పబ్లిక్ గా చెప్పే వాతావరణం ఉంటుందా? No, you cannot guess like that, sir. This is not it cannot be, earthquakes cannot be predicted. Only thing is question of which are the weak zones where there is a possibility of a tremor in the future. This only ఎప్పుడైనా ట్రెమర్ వచ్చినప్పుడు మనము అర్త్ ని డిస్టర్బ్ చేసినప్పుడే అది అడ్జస్ట్మెంట్ కోసం, అది ఒక బ్రేకింగ్ పాయింట్ వచ్చినప్పుడు అలాంగ్ దట్ వీక్ జోన్ ఇట్ గెట్స్ అడ్జస్టెడ్. అండ్ అడ్జస్ట్మెంట్స్ ఆ టైంలో జనరేట్ అయిన సిస్మిక్ వేవ్స్ వల్లనే వచ్చిన మూవ్మెంట్స్, ఆ మూవ్మెంట్స్ వల్లనే వచ్చిన డిస్టర్బెన్సెస్, బిల్డింగ్స్ పడిపోవడం కానీ ఇవి కానీ. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము Zone 2, Zone 3 లో మనకు మైల్డ్ గా ఓన్లీ టైమ్ ఆఫ్ ద డ్యూరేషన్ అండ్ ద ఇంటెన్సిటీ తక్కువ ఉంటుందండి. ఆ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ చాలా పెద్ద స్ట్రక్చర్స్ అన్ని అసిస్మిక్ డిజైనింగ్ కూడా చేస్తున్నారు, కన్స్ట్రక్షన్స్ చేస్తున్నప్పుడు అది అబ్జర్వ్ చేసుకుంటది. మోస్ట్ ఆఫ్ ద టైం అబ్జర్వ్ చేస్తుంది. ఓన్లీ ద వెరీ అబోవ్ 5.5, 6 ఆ రేంజ్ లో వచ్చినప్పుడే అది ఇట్ విల్ ఇంపాక్ట్ ది స్ట్రక్చర్స్ అండ్ ఆల్, అండ్ దట్ నోబడీ కెన్ ప్రిడిక్ట్. ఇప్పుడు ప్రిడిక్షన్ లాగా పంపించారు కదా, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఎనీ సైంటిఫిక్ వేలో ప్రిడిక్ట్ చేసినట్టు లేదండి. అది ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఈస్ అ వీక్ జోన్, నో డౌట్. దట్ వీక్ జోన్ లో ఎప్పుడు వస్తుంది, ఏమొస్తుంది అనేది నోబడీ హ్యాస్ సో ఫార్ డిజైన్డ్ ఎనీ మెథడాలజీ టు ప్రిడిక్ట్ ద పర్టికులర్ టైమ్ అండ్ ప్లే. ఇది ఓన్లీ వీ నో దీస్ ఆర్ ద వీక్ జోన్స్. ఈ వీక్ జోన్స్ లో మనము కేర్ఫుల్ గా మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. కేర్ఫుల్ గా ఓవర్ చేసినాం అనుకోండి, అది ఎప్పుడు ఒకప్పుడు మనకు డిస్టర్బ్ అవుతుంది. అది ఎప్పుడు బ్రేకింగ్ పాయింట్ వస్తుంది అనేది వీ డు నాట్ నో. సో దాన్ని కేర్ఫుల్ గా మనం హ్యాండిల్ చేయాలి. రైట్, మహేందర్ రెడ్డి గారు మీరు లైన్లోనే ఉండండి సార్. నగేష్ గారు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు రాష్ట్రాల డివిజన్ తర్వాత కూడా మన రాష్ట్రాల్లో ఎప్పుడు సార్ కొంచెం అత్యధిక తీవ్రత వచ్చిన తీవ్రత ఎంత సార్? మనకి ఇప్పటి వరకు వచ్చిన భూకంపాలు మనం చూస్తే 1969లో ఒంగోలులో 5.1, 1969లో భద్రాచలంలో 5.7, తర్వాత మనకి ఆదిలాబాద్ లో భూకంపం వచ్చింది, తర్వాత హైదరాబాద్ లో 1984, 1999, 2013 ఇవన్నీ చాలా స్వల్పమైనవి. 1983లో మనకి మేడ్చల్ ఎర్త్క్వేక్ వచ్చింది. అది
అలాగే మనకి 2020లో 26th జనవరి మనకి ఈ భూకంపం వచ్చింది, ఎక్కడ మనకి పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర వచ్చింది. అలాగే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ములుగులో మనకి December 4, 2014లో 24లో సారీ, అది 5.3 మాగ్నిట్యూడ్ కింద వచ్చింది. మనకి భద్రాచలం అర్త్క్వేక్ ఇప్పటి వరకు అత్యధికమైన మాగ్నిట్యూడ్ అర్త్క్వేక్. ఇప్పుడు సార్ అన్నట్టు, మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు, మనకి ఈ భూకంపాలు ములుగైనా సరే, భద్రాచలం అయినా సరే, ఇవి గోదావరి పరివాహక ప్రాంతం. అది టెక్టానికలీ మన సైస్మో టెక్టానిక్ అట్లస్ మ్యాప్ ఏదైతే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తయారు చేసిందో, దాని నుంచి మనకి ఏం తెలుస్తాయంటే అక్కడ పెద్ద భూకంపాలు, అంటే పెద్దగా అంటే భూకంపాలు ఒక సైజ్, మోడరేట్ సైజ్ అర్త్క్వేక్స్ వస్తాయని మనకి నిర్ధారణ అయింది. అది ఎందుకు వస్తున్నాయో కూడా మనకి తెలుసు. గత కాలం నుంచి మనకి ఏదైతే NGRI ఇన్స్ట్రుమెంట్స్ పెట్టింది, నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టింది, అడప చిన్న చిన్న మాగ్నిట్యూడ్ అర్త్క్వేక్స్ వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అత్యధికమైన మాగ్నిట్యూడ్ అర్త్క్వేక్ ఏమిటంటే 1969 భద్రాచలం 5.7. సో ఇది మనం పరిగణనలోకి తీసుకోవాలి. అందుకే దీన్ని సైస్మిక్ జోన్ 2, సైస్మిక్ జోన్ 3 కిందనే క్యారెక్టరైజ్ చేశారు ఉభయ తెలుగు రాష్ట్రం. అంటే నగేష్ గారు, అంటే ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు భారీ నిర్మాణాలు పెరిగాయి, అలాగే ఈ గనుల కోసం కానీ రిసోర్సెస్ కోసం కానీ తవ్వకాలు ఇవన్నీ కూడా భారీగా పెరిగాయి. అది అలాంటివి ఇంపాక్ట్ చూపించవా సార్? భారీ నిర్మాణాలు, తర్వాత ఎక్స్ప్లోరేషన్ ఫర్ రిసోర్సెస్, ఇట్ కుడ్ బి మినరల్స్, ఇట్ కుడ్ బి కోల్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, దే ఆర్ సెపరేట్. ఇంపార్టెంట్ ఏంటంటే సార్, అర్త్క్వేక్ ప్రాసెస్ అనేది కొన్ని వేల కిలోమీటర్ల లోపల నుంచి వస్తుంది. ఇదేదో పైన మనం ఇది పిన్ ప్రిక్ లాగే అవును. అర్త్క్వేక్స్ టెక్టానిక్ అర్త్క్వేక్స్ కింద మనం పరిగణించవచ్చు. దాని తర్వాత పెద్ద డ్యామ్స్ కట్టినప్పుడు ఆ డ్యామ్ ఒత్తిడి వల్ల కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల మనకి భూకంపాలు వస్తాయి. అది ఎప్పుడు అంటే మనకి కొయినాలో 1967లో అలాంటి ఒక 6.3 భూకంపం వచ్చింది. దాని తర్వాత కొయినా వారణాల్లో ఆ డ్యామ్స్ ఏదైతే కట్టారో భూకంపాలు ఇప్పటికీ అక్కడ వస్తూనే ఉంటాయి. అలాగే బాడ్సాలో, అంటే ఇవన్నీ మహారాష్ట్రలో. అలాంటప్పుడు మనకు భూకంపాలు వస్తాయి. మైనింగ్ చేసినప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ అన్నారో, మైనింగ్ అర్త్క్వేక్స్ వస్తాయి. కానీ మన మైనింగ్స్ అంతా చాలా మటుకు ఏదైతే మైనింగ్ యాక్టివిటీ ఉంటుంది, ఇట్స్ అన్ ఓపెన్ కాస్ట్. అంటే ఏమిటంటే సర్ఫేస్ పైన తవ్వి మైనింగ్ చేస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళిన కొద్ది టనలింగ్ చేసి అప్పుడప్పుడు రావచ్చు. బట్ అలాంటి యాక్టివిటీ మనం ఇండియాలో ఎక్కువగా ఎక్కడ మనం చూడలేదు. ఎక్సెప్టింగ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్ లో ఇప్పుడు ఎక్కడైతే మైనింగ్ కాదో అక్కడ మనకి ఇలాంటి యాక్టివిటీ అడపా రికార్డ్ చేస్తూ ఉంటారు, అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్. కానీ ఇప్పుడు అక్కడ ఏం గోల్డ్ మైనింగ్ కావట్లేదు. సో ప్రస్తుతం మనం మోస్ట్ ఆఫ్ ది అర్త్క్వేక్స్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తున్నామో, తెలంగాణలో చూస్తున్నామో, ఇవన్నీ టెక్టానిక్ అర్త్క్వేక్స్ కింద పరిగణిస్తాం. నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, భూకంపాల గురించి మనం ఈ డిస్కషన్ ఏదైతే చేస్తున్నామో, నేను పాలకులకి, మున్సిపల్ కార్పొరేషన్స్ కి, ప్రజలకు ఒకటే చెప్పేది, ప్రతి ఒక్కరికి అవగాహన, అవేర్నెస్ అందరికీ వచ్చింది. ఎందుకంటే ఇలాంటి ప్రిడిక్షన్స్ ఎవరో చేస్తారు, భయభ్రాంతులు అయ్యారంటారు. భయభ్రాంతులు అయ్యే అవసరం లేదు. కట్టే బిల్డింగ్, కట్టే వ్యవస్థ ఏదైతే ఉన్నాయో, ఆ వ్యవస్థలు ఉన్నాయో, అవి సైస్మిక్ జోనింగ్ ప్రకారంగా అనుగుణంగా మనం కట్టుకుంటే మనం ఈ చర్చ చేసే అవసరమే లేదు. అంటే ఏమిటి, రేపు 5-6 మాగ్నిట్యూడ్ భూకంపం వచ్చినా మనకి ఎక్కడైనా, హైదరాబాద్ అనండి, ఎక్కడైనా అనండి, ఉదాహరణకి నేను చెప్తున్నాను, ఈ బిల్డింగ్స్ తట్టుకుంటే ఆ ప్రకంపనలకి మనం మాట్లాడే అవసరం లేదు. మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, ఇలాంటి ప్రిడిక్షన్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ విచ్ ఇస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వారికి ఇవ్వాలి. ఈ కెనాట్ ఎవరు మనం యూ షుడ్ నాట్ గో అండ్ పోస్ట్ సంథింగ్ అండ్ సే ఎర్త్క్వేక్ డైరెక్ట్ గా పబ్లిక్ డొమైన్ లో పెట్టకూడదు. ఎవరు ఏదైనా ఇచ్చినా, ఇప్పుడు సైంటిఫిక్ రీసెర్చ్ లో ఏదైనా ఎవాల్యుయేట్ చేసినా, ఇప్పుడు మేము GSI నుంచి సార్ ఉన్నారు, మేమున్నా కూడా, we will only hand over the reports to the government to take necessary action. ఇక్కడ మనకి తెలంగాణలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది, వాళ్ళకి పంపండి, సార్ మా రీసెర్చ్ ప్రకారంగా మాకు భూకంపం ఇలా ప్రిడిక్ట్ చేసామని, లెట్ దెమ్ టేక్ యాక్షన్. బట్ మీరు ఓపెన్ ప్రెస్ లో వచ్చి మీరు ట్విట్టర్ లో పెట్టి ఇది అనవసరంగా భయప్రాంతం,
రేపు భూకంపం రాలేదు అనుకోండి 17 రోజులు అది 17వ తారీఖు తర్వాత వారు ఏం ఆన్సర్ ఇస్తారు నాకు ప్రజలకి? ఐ వాంట్ టు ఆస్క్ దిస్. అవును, ఎందుకంటే సార్ ఖచ్చితంగా మీతో పాటు మాలాంటి వాళ్ళని కూడా అడుగుతాం సార్. ఖచ్చితంగా కాదు కదా, యాజ్ అ సైంటిస్ట్ అండ్ యాజ్ అ సైంటిఫిక్ కమ్యూనిటీ మీరు రేపు అనొచ్చు సార్ ఆయన భూకంపం ఆయన ప్రిడిక్ట్ చేశాడు వచ్చింది. నేను ఇవాళ కూర్చొని చెప్తున్నాను సార్, మైనమారులో భూకంపం వచ్చింది కదా, మనకి తెలుసు కదా మనకి ఎంత తీవ్రతతో భూకంపం వచ్చింది తెలుసు. నెక్స్ట్ 10 days లో మైనమారులో ఎక్కడైతే భూకంపం సంభవించిందో 4 మాగ్నిట్యూడ్ కన్నా ఒక 10 ఎర్త్క్వేక్స్ ఆఫ్టర్ షాక్స్ వస్తాయని నేను చెప్తాను. ప్రిడిక్షన్ అయినట్టేనా? 1600 kilometers సగాయింగ్ ఫాల్ట్ లో ఏదైతే 250 kilometers ఫాల్ట్ రప్చర్ అయ్యి ఆ భూకంపం సంభవించింది, ఆ 250 kilometers 10 భూకంపాలు వస్తాయి ఆఫ్టర్ షాక్స్ అంటే దానికి ఏమైనా మీనింగ్ ఉందా? ప్రిడిక్షన్ కి ఫోర్కాస్ట్ కి చాలా డిఫరెన్స్. సార్ కూడా అన్నారు, నేను కూడా చెప్తున్నాను, లైక్లీహుడ్ ఆఫ్ ఎర్త్క్వేక్ జోన్స్ వి నో వెరీ యాక్యురేట్. ఎక్సెప్టింగ్ దేర్ ఆర్ సర్ప్రైజింగ్ ఎర్త్క్వేక్స్ లైక్ 1993 కిలారి. ఎందుకంటే సైన్స్ రీసెర్చ్ ఇస్ ఏ కాన్స్టెంట్ ప్రాసెస్. అధ్యయనం అనేది మేము కాన్స్టెంట్ గా చేస్తూ ఉంటాం. అవును సార్. సో నా విన్నతి ఏమిటంటే సార్, ఇలాంటి అప్పుడు ఎవరైతే ఇలాంటి రిపోర్ట్స్ ఇస్తారో వారికి దయచేసి మీ అధ్యయనం ప్రకారంగా ఉన్న మీ యాజ్ డెమోక్రటిక్ కంట్రీ ప్లీజ్ గివ్ ఇట్ టు ది గవర్నమెంట్ ఆఫీషియల్స్. లెట్ దెమ్ టేక్ యాక్షన్. అబ్సల్యూట్లీ. బట్ లెట్ ఇట్ నాట్ కమ్ ఇన్ అండ్ ఓపెన్ సోర్స్ కింద మనం క్రియేట్ చేసి పానిక్ చేసే అవసరం. మీకే కాదు, నన్ను కూడా మొన్న రాత్రి నుంచి ప్రతి ఒక్కరు సార్ ఒక బయట ఇవ్వండి సార్, ఈ భూకంపం ఇవ్వండి సార్, ఏంటి ములుగులో వచ్చింది సార్, నేను నెక్స్ట్ 2 minutes లో ప్రిడిక్ట్ చేస్తాను ఒక ఎర్త్క్వేక్ వస్తుంది. ఏం చేస్తాను సార్? మన అందరం 45వ అంతస్తులో ఉంటాం, మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఎక్సెప్టింగ్ టేకింగ్ ప్రికాషన్స్. సో ప్రిడిక్షన్ చేసేటప్పుడు వాట్ ఆర్ ది లైక్లీహుడ్ ఆఫ్ ది ఈవెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు మేనిఫెస్ట్ అది కూడా చెప్పాలి. అవును. సో అది మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ సార్, రైట్, whoever does it please give it to the government authority. Let the government take action. రైట్. మహేందర్ రెడ్డి గారు, ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎప్పుడైనా ఎంత తీవ్రత ఉంటే ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ సంభవిస్తుంది? తీవ్రత ఎప్పుడైనా కూడా అండి, తీవ్రత ఎక్కువ రావటము వల్ల 5.56 వచ్చింది అనుకోండి, అది కూడా ఏంటంటే ఆ డ్యూరేషన్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత దాని ఫోకస్ ఎంత షాలో ఉంది, ఎక్కడ ఉంది, సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండి. సార్ చెప్పారు కదా ఇంతకు ముందు, మొత్తం అన్ని ఏంటంటే లొకేషన్ చేసాము, సీస్మోటెక్నిక్ ని అట్లస్ ఉంది, దాంట్లో ఏ ఏరియాలో ఏ జోన్ లో ఉందనేది కూడా ప్రిడిక్ట్ చేసి పెట్టారు. అన్ని ఉన్నాయి, వీక్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి, ఫాల్ట్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి, which are the weak zones, where there is likelihood of any disturbance. But question is, it all depends on human interference and when it will come, and this sort of predictions like ipudu ostundi adaitundi idaitundi anedi, this is not correct andi. Scientifically entante whenever the earth gets adjusted to the new settings, situations, then whatever it adjusts is along these weak zones lone adjust avutadi. Aa adjustment ఆ మూమెంట్స్ అవుతాయి, అర్త్ మూమెంట్స్ లో వచ్చిన వాటి వల్లనే మనకు ఫౌండేషన్ షేక్ కావడం కానీ, ఇవి కావడం కానీ, పడిపోవడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇలాంటి ఏరియాస్ లో ఏంటంటే మనము లైట్ రూఫింగ్ మెటీరియల్ తోని, అసిస్మిక్ డిజైనింగ్ తోని ఇవన్నీ చేసుకోవాలండి వెన్ ద నోన్ ఏరియాస్ ఆర్ దేర్. ఇప్పుడు ఏంటంటే మనం అక్కడ కూడా అలాంటి ఏరియాస్ లో కూడా మనము ఆర్సీసీ వేసుకొని హై రైజ్ బిల్డింగ్స్ కట్టుకుంటాం అంటే దాని అన్నట్టుగా R&B అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు మరి ఈ తరహాగా చెప్తున్నారో లేదో, ఈ రూల్స్ పరంగా బిల్డింగ్స్ కడుతున్నారో లేదో అనేది ఇంట్రెస్టింగ్. దాన్ని డెవలప్మెంట్ చేయాలి. రైట్. దాన్ని అలాంటి ఏరియాలో వల్నరబుల్ ఏరియాస్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు మనం చెప్పినట్టు వీక్ జోన్స్ ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ట్రై జంక్షన్స్, అది ఏమంటారు రిఫ్ట్ వ్యాలీ, తర్వాత అక్కడ ఈస్టర్న్ ఘాట్స్, మొబైల్ బెల్ట్ ఉంది, ఇక్కడ ధార్వాడ్ క్రేటాన్ ఉంది. ఇవన్నిట్లో ఏంటంటే there are vulnerable zones, but when it will come అనేది nobody will tell, and how we are interacting మనకు దాని గురించి తెలిసినప్పుడు ఏంటంటే దాని ప్రకారంగా మనము డెవలప్మెంట్ చేసుకోవాలండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని, అప్పుడు ఆ దృష్టిలో పెట్టుకొని చేసుకొని తర్వాత ఎంత వీలైతే అంత లైట్ రూఫ్ మెటీరియల్ తోని, ఇప్పుడు జపాన్ అక్కడ రెగ్యులర్ గా వస్తుంటాయండి, వస్తున్నప్పుడు వాళ్ళు లైట్ రూఫింగ్ మెటీరియల్, లైట్ మెటీరియల్ తో కట్టుకుంటారు, అసిస్మికల్లీ డిజైన్ చేసుకుంటారు. అవి పడిపోయి చేసినా కూడా నష్టం ఎక్కువ కాదు. ఎట్ ద సేమ్ టైం ఎవరికి పెద్ద పెద్ద డెత్ అవ్వడం కానీ ఏదో చిన్న చిన్న ఇంజురీస్ తో బయటపడతారు. సో దట్స్ వై వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇప్పుడు వన్స్ వీ నో
Yes, sir. ఈ పర్టికులర్ జోన్ లో ఈ వీక్ జోన్ ఉంది అన్నప్పుడు సైంటిఫికల్లీ Thank ద you. డెవలప్మెంట్ ఆల్సో షుడ్ బి అకార్డింగ్లీ టు ద అడ్వైజ్ ఆఫ్ ది సైంటిస్ట్. ఎస్ సార్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ నగేష్ గారు, చాలా క్లారిటీ ఇచ్చారు. పబ్లిక్లో ఉన్న అనుమానాలు భయాలని పటాపంచలు చేసేటట్టుగా మాట్లాడినందుకు మీ ఇద్దరికి 10TV తరపున స్పెషల్ థ్యాంక్స్ సార్. భూకంపం వస్తుందని ఎవరు అంచనా వేయలేము. ఒకవేళ ఈ తరహాగా మనకి రీసెర్చ్ చేసిన ఒక రిపోర్ట్ ఉన్నా దాన్ని డైరెక్ట్గా ప్రభుత్వాలకు అందజేయాలి, కానీ అసలు పబ్లిక్ డొమైన్లో పెట్టడం ఏంటన్న అంశాన్ని శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. నేను అటు 10TV పరంగా కానీ ఇప్పుడు నగేష్ గారు అలాగే మహేందర్ రెడ్డి గారు కూడా భరోసా ఇస్తున్నారు, ఎలాంటి భూకంపాలు రావు, వచ్చినా కూడా 2 తెలుగు రాష్ట్రాలు జోన్ 2 జోన్ 3లో ఉన్నాయి కాబట్టి ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అనవసరంగా భయాలు పెట్టుకోవద్దని భరోసా ఇస్తున్నారు. ఇది భూకంపం రాబోతుందన్న వార్తలపై 10TV ఇన్ డీటెయిల్డ్ డిబేట్.